ఇసుక గతంలో జగన్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఏడాది పాటు 3-4 రకాల ప్రయత్నాలు చేశారు, అన్నీ విఫలమైనవి. ఆ తర్వాతన ఒక ప్రైవేట్ కంపెనీకి ఇచ్చేసేసి వాళ్ళ దగ్గర నుంచి ఏడాదికి 750 కోట్లు తీసుకుంటూ మిగతాది వదిలేశారు. ఇప్పుడు చంద్రబాబు గారి ప్రభుత్వం వచ్చాక ఉచితం అంది, ఎక్కడా ఉచితం రావట్లేదని ఆయనే చెప్పారు. ఆ తర్వాత రేట్లు తక్కువ కన్నారు, తీరా చూస్తే గతంలో రేట్ల కంటే ఎక్కువ ఉన్నదని తెలుగుదేశం వాళ్ళే చెప్పారు, చంద్రబాబే స్వయంగా సమీక్షించారు. ఇంకోటి, ఇప్పటిదాకా అప్పట్లో వైసీపీ హయాంలో సేకరించి పెట్టిన ఇసుక ఇప్పటిదాకా అమ్ముడవుతోంది. ఇప్పుడు ఇక పైన తవ్వి తీసి చేయాలంటే ఇంకా రేట్లు పెరుగుతాయి. ఈ దశలో ఆన్లైన్ ఇసుక బుకింగ్ అన్నటువంటిది ఇవాళ నుంచి అమల్లోకి తీసుకొచ్చారు. ఈ ఆన్లైన్ బుకింగ్లో ఆన్లైన్లో బుక్ చేసుకుంటే ఇంటి దగ్గరకు వచ్చేటట్టు. ఇది సక్సెస్ అయితే అద్భుతం, సక్సెస్ కాకపోతే ప్రభుత్వం రేట్లు ఎక్కువైతే ప్రజల నుంచి వ్యతిరేకత వస్తుంది.